హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రెండు అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో ఈ రెండు ఫోన్స్ కూడా మనకి 10,000 లోపలనే ఉండబోతున్నాయి. సో ఈ ఫోన్స్ అయితే సెప్టెంబర్లోనే లాంచ్ అవబోతున్నాయి. సో ఆ ఫోన్స్ ఏవి, తర్వాత ఆ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నోట్ 7 సిరీస్ అయితే సెప్టెంబర్ 16కి, తర్వాత ఒకటి సెప్టెంబర్ 18కి లాంచ్ అవబోతుంది. నోట్ 7 ఏమో 16కి లాంచ్ అవబోతుంది. నోట్ 7 లైట్ ఏమో 18కి లాంచ్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ రెండు ఫోన్స్ గురించి, తర్వాత దాంట్లో ఏమున్నాయి, తర్వాత ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇన్ఫినిక్స్ నోట్ 7 గురించి అయితే చూద్దాము. ఈ ఫోను 16th సెప్టెంబర్కి లాంచ్ అవుతుంది మార్కెట్లో. మళ్ళీ ఈ ఫోన్ గురించి చూద్దాం ఏంట్లో ఏముంది అన్నది. ఈ ఫోన్లో 6.95 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఈ ఫోన్కి వచ్చేస్తుంది. దీంట్లో పంచ్ హోల్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఇది డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే ఉంటుంది దీంట్లో. సో ఈ ఫోన్లో మూవీస్ కానీ గేమ్స్ కానీ పెద్దగా ఉంటుంది కాబట్టి డిస్ప్లే ఈజీగా ఆడుకోవచ్చు. ఈ ఫోన్లో 6GB ర్యామ్, తర్వాత 128GB ఇన్బిల్ట్ మెమరీ కూడా ఉంటుంది. అట్లే ఇది ఎక్స్పాండబుల్ చేసుకోనికే అప్ టు 2TB వరకు మనకి ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. దానికి స్లాట్ కూడా ఇస్తుంది అనమాట. ఈ ఫోన్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అట్లే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Helio G70 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీంట్లో 2 GHz క్లాక్ స్పీడ్తో ఈ ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. మళ్ళీ ఈ ఫోన్లో కెమెరా సెటప్ చూసుకుంటే దీని ఫోన్ వెనకాల ట్రిపుల్ కెమెరా అయితే వస్తుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, తర్వాత 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, తర్వాత 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది. దీంట్లో డిజిటల్ జూమ్, తర్వాత ఆటో ఫ్లాష్, తర్వాత ఫేస్ డిటెక్షన్ ఇట్లాంటి కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీడియో రికార్డింగ్ వచ్చేసి 1920x1080 పిక్సెల్ పెట్టి 30 FPS రేట్లో మనం ఫోటోలు కానీ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్ ముంగటనైతే 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అట్లే ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో క్విక్ ఛార్జింగ్ కోసం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం మీద ఇన్ఫినిక్స్ నోట్ 7 ప్రైస్ చూసుకుంటే ఇది 9,499 రూపాయలకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 7 లైట్ ఫోన్ గురించి అయితే చూద్దాం. ఈ ఫోన్ సెప్టెంబర్ 18కి ఎక్స్పెక్టెడ్ ఉంది లాంచ్ అయ్యేది. సో ఈ ఫోన్ గురించి చూద్దాం ఏముందనేది. ఈ ఫోన్ స్క్రీన్ వచ్చేసి 6.6 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD టైప్ అయితే ఉంటుంది ఇది. తర్వాత ఈ ఫోన్లో ర్యామ్ 4GB ర్యామ్ ఉంటుంది. ఇన్బిల్ట్ మెమరీ వచ్చేసి 128GB ఇన్బిల్ట్ మెమరీ అయితే ఇస్తుండు. ఇది అప్ టు 2TB వరకు అయితే మనము మెమరీ కూడా పెంచుకోవచ్చు. ఇందులో కూడా Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అట్లే ఇందులో MediaTek Helio P22 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో 2 GHz క్లాక్ స్పీడ్తోని ఈ ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఇందులో ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, తర్వాత 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది. అట్లే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఇచ్చిండు. దీంట్లో కూడా డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, తర్వాత టచ్ టు ఫోకస్ ఇట్లాంటి కెమెరా ఫీచర్స్ కూడా ఇచ్చిండు. తర్వాత వీడియో రికార్డింగ్ వచ్చేసరికి ఇందులో 1920x1080 పిక్సెల్ విత్ 30 FPS రేట్తో కూడా మనము వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అట్లే ఈ ఫోన్ ముందర చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఈ ఫోన్తో పాటు ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నోట్ 7 లైట్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇట్లా అదర్ ఫీచర్స్లో అయితే ఇవన్నీ సెన్సార్స్ కూడా మనకి ఈ ఫోన్తో పాటు వస్తాయి. ఫైనల్గా ఇన్ఫినిక్స్ నోట్ 7 లైట్ ఫోన్ యొక్క ధర చూసుకుంటే 7,499 రూపాయలకి అయితే ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ రెండు ఫోన్ల గురించి. ఈ రెండు ఫోన్లు అయితే 16th ఒకటి, 18th ఒకటి అయితే లాంచ్ అవుతుంది. సో ఈ రెండు ఫోన్లు కూడా 10,000 లోపలనే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఈ రెండు ఫోన్లోకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీకు 10,000 లోపల ఫోన్ కావాలంటే. ఎందుకంటే దీంట్లో మంచి కెమెరా, తర్వాత పెద్ద డిస్ప్లే ఇచ్చిండు, అట్లే పెద్ద బ్యాటరీ కూడా ఇచ్చిండు. అదేవిధంగా ఇందులో చూసుకుంటే మీకు 4GB ర్యామ్, తర్వాత 6GB ర్యామ్ విత్ ఇన్బిల్ట్ మెమరీ కూడా 128GB వరకు ఇచ్చిండు. కాబట్టి ఈ ఫోన్ అనేది చాలా బాగుంది. సో ఒకవేళ మీకు నచ్చితే ఈ సెప్టెంబర్ 20th లోపల ఈ ఫోన్ అయితే ఆన్లైన్లో లాంచ్ అవుతుంది కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫ్రెండ్స్, మీకు ఇట్లా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసి గంట పైన కొట్టండి. థ్యాంక్ యూ.